అందరికీ నమస్కారం. వింధ్యావారి పరివారం తరపున దీపావళి శుభాకాంక్షలు. హిందువులలో తమ పండుగలను కాలానికి అనుగుణంగా జరుపుకునే సంప్రదాయం ఉంటుంది. భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. దీపావళి అంటే దీపం వరుస అని అర్థం. ఈ దీపాలు ప్రజల వెలుగును విస్తరింప చేస్తాయి. ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజు దీపావళి పండుగ వస్తుంది. దీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలున్నాయని మన పురాణ ఇతిహాసాలలో చెప్తున్నాయి. రామాయణ, భారత, భాగవతం చదవడం వల్ల దీపావళి గురించి మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. రామాయణంలోని కథ: శ్రీరాముడు సీతతో అరణ్యవాసం చేస్తున్న సమయంలో రావణాసుడు సీతను ఎత్తుకెళ్తాడు. అప్పుడు రాముడు రావణునితో యుద్ధం చేసి విజయం పొంది సీతను అయోధ్యకి తీసుకువెళ్తాడు. శ్రీరామునికి స్వాగతం పలకడానికి అయోధ్య వాసులు దీపాలు వెలిగించి చీకటిని పోగొడతారు. ఆనాటి నుండి దీపావళి పండుగ జరుపుకుంటారు. పాల సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మి పుట్టిన విషయం అందరికీ తెలిసిందే. మరణం లేని అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా ఈ రోజు లక్ష్మి సముద్రం నుండి ఉద్భవించింది. సకల ఐశ్వర్యాలు ప్రసాదించడానికి లక్ష్మీదేవికి హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి పండుగ జరుపుకుంటారు. భాగవతం కథలో నరకాసురుడు అనే రాక్షసుడిని సత్యభామ చంపిన రోజును నరక చతుర్దశి అని అంటారు. తెల్లవారి అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. మహాభారత కథలో కౌరవ పాండవుల మధ్య జరిగిన మహాయుద్ధంలో ఓడిన పాండవులు 13 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. ఆ తరువాత తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఈ సందర్భంగా ప్రజలు దీపాలను వెలిగించి స్వాగతం పలుకుతారు. ఈ రోజు దీపావళిని జరుపుకుంటారు. ఇలా భారతదేశం అంతా సాంప్రదాయ పద్ధతులతో ఈ దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి పండుగ జరుపుకోవడంలో ఈ వైవిధ్యాలు ఉన్నప్పటికీ సారాంశం అలాగే ఉంటుంది. కాంతి, జ్ఞానం, ధర్మం మరియు శ్రేయస్సు కోరుకోవడం. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.